నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నా. నిరుద్యోగులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు, నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పి. డిఎస్సి అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. బ్రదర్ నమస్తే. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నల్గొండ నుంచి వచ్చాను. నా పేరు సయ్యద్ ముబషిర్ అహ్మద్ సార్. ఓకే, మీరు ఉండే నల్గొండలోనే ఉంటారా? అవును సార్, నల్గొండ. ప్రస్తుతం ఇక్కడికి వచ్చాము ప్రెస్ క్లబ్లో. ఇక్కడ ఓన్లీ ప్రెస్ మీట్ కోసం, మీ సమస్య పరిష్కారం కోసం అక్కడి నుంచి ఇటు వచ్చిరా? అవును సార్. మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఏంటంటే బీఎడ్ అభ్యర్థులు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మేము ఎస్జిటికి ఎలిజిబుల్ ఏమో. ఓన్లీ స్కూల్ అసిస్టెంట్, అందులో వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల పోస్టులు లేక లక్షల మంది బీఎడ్లు చేసిన వాళ్ళు 1 సంవత్సరం బీఎడ్ 2 సంవత్సరాలు చేసిన ఒక ఉపాధ్యాయ వృత్తితో ఇష్టంతో ఇక్కడ వచ్చాము. అంతా ఎంఏలు బీఎడ్లు చేసి ఏజ్లు బారై నేనైతే ప్రభుత్వ విద్యా వ్యవస్థలు చదువుకున్నాను. జెడ్పిహెచ్ఎస్లు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ, ఉస్మాన్ యూనివర్సిటీ, అలా విధంగా చదువుకొని స్కాలర్షిప్ మీద చదివి ఇక్కడ వచ్చి ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ఈ సగం మొత్తం హాఫ్ ఆఫ్ ద లైఫ్ అంతా దానికి పెట్టాం. ఇప్పుడు ఏమంటుందంటే చాలామంది నిరుద్యోగులు నిరుత్సాహపడి ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళ మాటలు భరించలేక ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు. తెలంగాణ మన నీళ్లు నిధులు నియామకాలనే స్తోమంతో వచ్చింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తున్న ఒక నమ్మకంతో మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు గెలిచిన ప్రభుత్వము ప్రజల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, ఎడ్యుకేటెడ్ విద్యార్థులు పోరాటం చేసినా, నేను లాస్ట్ ఇయర్ పీజీటీ హిందీకి సెలెక్ట్ అయ్యి 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పటికీ కూడా అది ఎందుకు జిఆర్ఎల్ ఇష్టపెట్టలేదు. అంటే జిఆర్ఎల్ రిలీజ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఎదుటి వ్యక్తికి ఎన్ని మార్కులు వచ్చాయి. మనకి మార్కులు తెలియకుండా డైరెక్ట్గా రోల్ నెంబర్ తోటి ఫైనల్ చేశారు. ఆ విధంగా మాకు ఎంతోమంది 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పటికీ ఫైనల్లో రాలేదు. ఎందుకు రాలేదు? జిఆర్ఎల్ ఇష్టపెట్టకపోవడం వల్ల దాంట్లో నియామకాలు పారదర్శకత లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా డిఎస్సి 25,000 మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల్లో చెప్పారు, ఇప్పటివరకు వేయలేదు. అవి లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మీకు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఇప్పుడు మెగా డిఎస్సి అని చెప్పింది, అది వేయలేదు. టెట్ 2 టైం వేస్తాను, అది గిట్ట ఇవ్వలేదు. ఇంకా చాలామంది మా లెక్క చిన్న జాబ్ చేసుకుంటూ ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూలీనాలు చేసుకుని మనం ఇంత కష్టపడి చదివించారు. మేము ఎట్లయినా చదివి వాళ్ళు కష్టపడ్డాను, వాళ్ళకు కొంచెమైనా వాళ్ళు రిలాక్సింగ్ ఉండాలి, మనం మంచిగా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో మేము అనేక పరీక్షలు రాస్తున్నాం. ఇన్ని ఆర్థిక కష్టాలైనా వాళ్ళు 1,000 రూపాయలు ఫీజు పెట్టినా పెంచాము. కానీ మా దయ ఉంచి మీరు ఫీజు అయినా తక్కువ చేసే అధికారం ఉంది కదా సార్. ఇప్పుడు 1,000 రూపాయలు 15,000 అంటే చాలా కష్టం. మేము కష్టపడాలి, మేము బతకాలి, ప్లస్ ఇక్కడ కోచింగ్లకు సెంటర్లకు పెట్టి మేము చాలా అవమానాలు భరిస్తూ బతకాల చావాలనే స్థితిలో మేము ఉన్నాము నిరుద్యోగులు. అయినా కూడా మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ సాయం లేదు. ఇప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తు మీరు చూస్తున్నారు, మంగళవారము శుక్రవారము ప్రజాభవన్లో చూడండి ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి, ఏ ఒక్కటి పరిష్కారం కావట్లేదు. నేను 2023 డిసెంబర్ నుంచి ఒక 6 days 7 days పీరియడ్లో ప్రజాపాలన అప్లికేషన్ 4-5 వారం రోజుల్లో రాష్ట్రం మొత్తం అప్లై చేయలేదు. వేరే కారణం వల్ల నేను గిట్ట అప్లై చేశాను, కానీ ఇంతవరకు సిస్టంలోనే ఎంట్రీ కాలేదు. ఏ ఒక్క స్కీమ్ నేను బిల్లు చాలా పేదవాళ్ళని అయినప్పటికీ రేషన్ కార్డు ఉన్నా కూడా మాకు ఇంతవరకు ఏ ఒక్క పథకం అమలు కాలేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు? వాళ్ళ రీజన్ ఏమైనా చెప్తా ఉన్నారా? ప్రభుత్వం రీజన్ అంటే మేము సెట్ చేస్తున్నాము, వేకెన్సీస్ ఉన్నాయా లేవా చెక్ చేస్తున్నాము. అంతే, ప్రజలను ఊరించి మాయ చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప న్యాయం చేయాలనే ఉద్దేశం మాత్రం ఏమీ కనిపించట్లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చాలా పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి, కానీ అవుట్సోర్సింగ్ దాని ద్వారా వాళ్ళు నడిపిస్తూ ఉంది. అంటే వీళ్ళకు ఆర్థిక భారం కావద్దనే ఉద్దేశంతో అవుట్సోర్సింగ్ వాళ్ళు గిట్ట 5-6 నెలల నుంచి జీతాలు రావట్లేదు. అవుట్సోర్సింగ్లో చేరిన వాళ్ళు గిట్ట ఇబ్బంది పడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే మేము పొట్టగుటి కోసం పనిచేస్తున్నాం, అంటే కష్టం చేస్తేనే మాకు వస్తుంది. ఒకవేళ వాళ్ళు 5-6 నెలలు జీతం ఇవ్వకుంటే ఎలా పోషిస్తా? మాకు ఇల్లు లేదు, ఏం లేదు. డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసినా కూడా దరఖాస్తు స్వీకరించట్లేదు, ఆ విధంగా ఉంది. ఇప్పుడు నాకు మీ ప్లేస్లో అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొని నడిపించుకుంటా ఉన్నారా? ఇప్పుడు మొత్తం ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. దాదాపు గురుకుల్లో 9,000 పోస్టులు ఉంటే దాదాపు 6,000 నింపితే ఇంక 3,000 ఖాళీగా ఉన్నాయి. 3,000 పోస్టులు మాకు ఇవ్వాలి యాక్చువల్గా. ఎందుకంటే ఒకేసారిగా టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ వేశారు. ఇప్పుడు పీజీటీ, టీజీటీ వచ్చిన వాళ్ళకు డిఎల్ వస్తే ఖచ్చితంగా ఉన్నత పోస్ట్కి వెళ్ళిపోతారు, కాబట్టి బ్యాక్లాగ్ అయిపోతాయి. నెక్స్ట్ మినిట్ మేము ఉన్నాం కదా, సర్టిఫికేట్ వెరిఫై అయింది కదా, మేము ఆల్రెడీ ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి లెటర్ ఇచ్చాం, నా దగ్గర లెటర్ గిట్ట ఉంది.
రిక్వెస్ట్ చేశాము, పారదర్శకంగా నిర్వహించండి, టీజీపీఎస్సీ ఏ విధంగా అయితే జిఆర్ఎల్ రిలీజ్ చేసిందో ఆ విధంగా మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేదు. అదే మేము రిక్వెస్ట్ చేసాము, మాకు న్యాయం చేయండి, పారదర్శకత రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరిగిందని మాకు నమ్మకం కలిగించంటే కలిగించట్లేదు. వాళ్ళు చూపించండి, నేను ఆర్టీఐ ఫైల్ చేసినా దానికి కూడా సమాధానం ఇవ్వలేదు. ప్లస్ కన్వీనర్కి, గురుకుల బోర్డు కన్వీనర్కి కానీ చైర్మన్కి కానీ ఆనాటి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సార్ ఐఏఎస్ గారు ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ వాళ్ళకిట లేఖ ఇచ్చాను. శాంతికుమారి మేడం చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ ఇచ్చాను, కానీ ఎటువంటి స్పందన అక్కడి నుంచి రాలేదు. నమ్మకం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేస్తుందన్న అటువంటి నమ్మకం ఏమన్నా అనిపిస్తుంది? ఇప్పుడు గతసారి అశోక్ సార్ గిట్ట ధర్నా చేశారు, పోలీసులతో నిర్బంధించారు, మీ అందరు తెలుసు, మీడియా అందరు తెలుసు. సో అంటే మా ఒక గొంతు ఎవరైతే ఇప్పుడు నేను ఉన్నాను, ఎంతోమంది బీఎడ్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ప్రెస్ క్లబ్కి కొంతమంది వచ్చి మేము వాయిస్ రేస్ చేస్తున్నాం. ఎవరైతే గొంతు రేస్ చేస్తారో ఆ గొంతు నలిమేయాలి. ఎవరైతే యాక్టివ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే జ్ఞానం ఉండి ఈ విద్యారంగ వ్యవస్థను బలోపేతం చేయాలి, మేము ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్నాం, మేము కూడా అదే వ్యవస్థలో వెళ్ళి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాం. కానీ వీళ్ళను ఎట్లయినా అన్యాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. కానీ మాకు న్యాయం చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు స్పందించేటోళ్ళు. లేఖలు అప్లికేషన్లు తీసుకొని పక్కపడేది తప్ప ఎటువంటి చర్యలు కానీ ఏమీ తీసుకోవట్లేదు. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? గురుకుల్లో ఇప్పుడు 3000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా చాలా మోడల్ స్కూల్లో కానీ, మన జిల్లా పరిషత్లలో కానీ, జూనియర్ కాలేజ్లో కానీ, డిగ్రీ కాలేజ్లో కానీ చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వేరే పోస్ట్కి వెళ్ళిపోయారు, ఇమీడియట్గా బ్యాక్లాగ్ ఏర్పడితే ఇమీడియట్గా నెక్స్ట్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, గత ప్రభుత్వం ఇష్యూ చేసిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం క్రెడిట్లో వెళ్తున్న ఉద్దేశంతో ఆ పోస్ట్ను అలాగే ఉంచి వచ్చే నోటిఫికేషన్లు ఇస్తే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినగా ఉంటే ఉద్దేశంతో అది హోల్డ్ చేశారు. ఆ పోస్టులని హోల్డ్ చేసి ఇప్పుడు ఒక 4-5 వేలు పోస్టులు వేస్తే అప్పుడు మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే నిరుద్యోగులు మేము దాని మీద ఆధారపడి 30 ఏళ్ళు అయిపోయింది, మా ఏజ్ ఎలిజిబిలిటీ అయిపోతుంది, మా ఓపిక అయిపోతుంది. ఇప్పుడు 20 ఏళ్ళ కుర్రారు ఉరికినట్టు ఒక 40 ఏళ్ళ ముసలోడు ఉరకగలుగుతారు. ఇప్పుడు ఏజ్ బారైన తర్వాత అతనిలో ఉన్నట్టు వేగం కానీ అదంతా తగ్గిపోతుంది. ఆ విధంగా మాకు ఉంది. ఇప్పుడు మేము చదివి అలసిపోయి ఇక రాదు అనే స్టేజ్లో వచ్చేసినాము. ఆ విధంగా చేస్తున్నారు అంటే మనం నిరుత్సాహపరుస్తుంది. ప్రభుత్వము ట్రాన్స్పరెన్సీ నిర్వహించట్లేదు కదా, అది మెయిన్. మేము రిక్వెస్ట్ చేసింది అంటే ఖచ్చితంగా పారదర్శకత ఉండి మీరు ఇచ్చినట్టు హామీలను నెరవేర్చి చాలు. 6 గ్యారంటీలు అది ప్రజలు అనుభవిస్తారు. ఎన్నుకున్నందుకు వాళ్ళు అన్ని కష్టాలు అనుభవిస్తారు. సో ఇప్పుడు మాకైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ క్లబ్ వస్తే మా గొంతును ప్రజాప్రభుత్వానికి వినవిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో ఎప్పుడు ఈ ట్యాబు బుక్కులు పట్టుకొని తిరుగుతూనే ఉండాలా? ఇంకెన్నేళ్ళు ఈ పోరాటం అన్న? ఈ కాంగ్రెస్ పోయేంత వరకు పోరాటం ఉంటుంది. ఇది ఒక లంగా ప్రభుత్వం, ఇది ఒక లత్కోరి ప్రభుత్వం, అవులా ప్రభుత్వం, ఇది సిగ్గులేని ప్రభుత్వం. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఈరోజు డివిజనల్ బెంచ్ పోతుంది. ఇక్కడనే ఒకటి మాట్లాడిర్రు, వచ్చి ఏమన్నా తల్లిదండ్రులతో మాట్లాడిచ్చారు. డివిజనల్ బెంచ్కి పోవద్దంటారు. మేము పోవద్దని మేము చెప్పినామా? మీతోటి ఏమన్నా మేము మాట్లాడినామా? ఎప్పుడన్నా నీ పిల్లల్ని తిట్టినామా? తల్లిదండ్రులు మిమ్మల్ని తిట్టినామా? అసలు అలా వచ్చిన వాళ్ళ ఒక 10-20 మంది తప్పితే 1 పేరు మాకు తెలియదు. మేము అడిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ తిట్టినాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద మేము కేసు వేసినాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులు చేసిందని పోస్టర్లు వేసినాం. తెలుగు అన్యాయం జరిగిందని ఉగాది పండుగ రోజు పోస్టర్లు వేసినాం. ఉగాది పండుగ రోజు పంచాలు పంపించినాం. ఎవరికి? ఈ తెలుగు అకాడమీకి. దాని తర్వాత రాంగ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు తెలుగు మీడియం తెలుగు అకాడమీ ప్రమాణికం కాదన్నప్పుడు పోస్టర్లు వేసినాం. వికీమీడియా ప్రమాణికం అన్నప్పుడు 100 క్వశ్చన్లు పెట్టలేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకని తిట్టినాం? ఇవన్నీ తిట్టినాం కదా. ఈ రోజు కూడా వీళ్ళే కదా తప్పు చేసింది. ఏం చేసిర్రు? రాంగ్ జెల్ పెన్ వాడొద్దు, ఓఎంఆర్ రూల్, రీఎవాల్యుయేషన్ చేయొద్దు, 3 సార్లు ఎవాల్యుయేషన్ చేసిర్రు, పిఎంఎల్ లిస్ట్ ఇవ్వలేదు. హాల్ టికెట్ ఇవి కదా మీరు పెట్టినటువంటి తప్పులు. హాల్ టికెట్ ఎక్కడ మేము డబల్ హాల్ టికెట్ ఇవ్వమని మెన్షన్ చేయలేదు అన్నాడు. ఏదన్నా అంటేనేమో మళ్ళీ మాకు ఇది కన్వెన్షనల్, దాన్నే ఫాలో అవుతున్నాం అంటాం. మరి కన్వెన్షనల్ మెథడ్కి ఉన్నటువంటి హాల్ టికెట్స్ని ఎందుకు చేంజ్ చేసినావు? ఏ రిక్రూట్మెంట్ వ్యవస్థ అయినా హాల్ టికెట్ చేంజ్ చేసిందా? హాల్ టికెట్ని చేంజ్ చేయడం వల్ల నువ్వు పెంపొందించిన ట్రాన్స్పరెన్సీ ఏది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్తే చెప్పలేకపోయారు. ఇంకా ఎందుకు ఆ సెంటర్ని పెంచినామంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్నారు. వాళ్ళని ఎక్కడ ఫిజికల్ ఊరు బయట వేసిర్రు, ఎక్కడో 3 అంతస్తుల మీద వేసిర్రు. ఇదేనా వీళ్ళు చెప్పేది? రీజన్ ఏం కనిపిస్తుంది? గత కొన్ని రోజులుగా ప్రతి అంశం పైన, నిరుద్యోగ అంశం పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రభుత్వం చేయకపోని గల కారణం మీకు ఏమనిపిస్తూ ఉంది? రీజన్ ఏంది? ఒకటేనా, ఇప్పుడు మేము చెప్పినటువంటి తప్పులతోటి జడ్జిమెంట్ 20 పేజీలలో తిట్టింది. కాబట్టి మేము వాళ్ళని అడిగిన తల్లిదండ్రులు మీరు గమ్మునుండ్రి, మిమ్మల్ని మేము అనలేదు, ఏమనలేదు.
మేము ప్రభుత్వంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి కొట్లాడుతున్నాం. మీ తల్లిదండ్రులు ఎట్టున్నారు, మా తల్లిదండ్రులు అంతా, మీ పిల్లలు కష్టపడ్డారు, మేము కష్టపడుతున్నాం అంతే. ఈ మీరు అడిగినట్టు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 10 ఏళ్ళ తర్వాత వచ్చిర్రు, వీళ్ళు సంచులు చదువుకోవడానికి సిద్ధమయ్యారు. ఎక్కడ ఖాళీ బిందెలు అంటున్నారు, ఖాళీ బిందెలు ఉన్నాయో లంక బిందెలు ఉన్నాయో, వచ్చే ఆదాయం ఎడిపోతుందో వాళ్ళు సర్దుకోవడానికి, సూట్ కేసులు సర్దుకోవడానికి ఢిల్లీకి పోవడానికి ఇక్కడనే వీళ్ళు నిమగ్నమయ్యారు తప్పితే తెలంగాణలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, ఇంకా ఏ సమస్యలపైన ఆ పింఛన్లు ఇచ్చే దగ్గర కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కానీ, 422 హామీలపైన వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాటి గురించి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మీలాంటి మీడియా వాళ్ళు పోతుంటే సోషల్ మీడియా వాళ్ళకు చదువు రాదు, ఏది రాదు, ఓడు పడతాడు, కెమెరా పట్టుకొని వస్తాడు, వాడు ఈడు జర్నలిస్ట్ అని ఇట్లా మీ మీద మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఏంటిదంటే ఎవడు ప్రశ్నించొద్దు, ఏం అడగొద్దు, మేము హామీలు మేము ఇచ్చినాయి, మాకు అధికారంలోకి వస్తామో రాదో తెలియదు, ఏదో ఇచ్చినటువంటిది ఒక ఆలోచనతో ఉన్నారు. ఇవన్నీ అడిగితే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో పోతున్నారు. ప్రభుత్వం ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంది, చేయాలన్న ఒక చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కండోలు మార్చుకోవడానికి వాళ్ళే సిద్ధపడతారు. ఇంకొక సంవత్సరం పోతే మేము గెలవరా నాయనని ఇంకొక పార్టీ కండోలు మార్చుకోవడానికి వాళ్ళే ఎట్లా సొల్యూషన్ ఎట్లా మీరు అన్నట్టు స్టార్టింగ్ అన్నారు, కాంగ్రెస్ పార్టీ పోతేనే ఈ సమస్యలకు పరిష్కారం అంటా ఉన్నారు. ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మనందరం ఒక మాట చెప్పినాం, కేసీఆర్ పోవాలి అన్నాం. కేసీఆర్ పోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నెక్స్ట్ ఏం అనిపిస్తూ ఉన్నది అంటే పబ్లిక్ కూడా మన మాటలు నమ్మి మార్పులో భాగస్వామ్యం ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చారు కదా, పబ్లిక్ కూడా నమ్మకం పోతుంది కదా ఎవడొచ్చినా గింతే అని ఖచ్చితంగా అనిపిస్తుంది 100%. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు చెప్పినటువంటి ఏంటంటే ముఖ్యంగా వీటన్నిటికి ఒక ఎత్తు అయితే ఒక నలుగురి మధ్యలో ప్రజాస్వామ్యం బందీ అయింది, ప్రజాస్వామ్యం కూని అయింది. ఆ రోజు మీలాంటి జర్నలిస్టుల మీద కేసులు ఇవన్నీ ఇప్పుడు వస్తే మెయిన్గా ప్రజాస్వామ్యం ఆగమైపోతుంది అనేటటువంటిది, ఒక స్వేచ్ఛ అంతరించిపోతుంది, రాజ్యాంగం ఉండదు, విలువలు ఉండవు అనే దానికి అందరు కూడా చదువుకున్నాడు, మినిమం చదువుకున్నాడు ఆలోచించి చేసిర్రు. ఈరోజు అదే నిర్బంధాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆడిపోతే వీళ్ళు పోతే వాళ్ళని కాకుండా తెలంగాణ సమాజం ఒక జాగృతమై ఏం చేయాలి, ఒక ఆల్టర్నేటివ్ ఎట్టుండాలి, ఈ చైతన్యాన్ని ఎప్పుడు ఒకవైపు అంటగా ఒకరికి సర్ది కట్టుడైనా సర్ది కట్టి మనము మూలిగుతామా అనే వాటి వైపుగా ఈ మేధావులు అందరూ కూడా కదిలి రావాలి. ఒక 2 సంవత్సరాలు చూసినాం, గతంలో 15 చూసినాం కాబట్టి ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఇది నువ్వు నేను అనుకుంటే కాదు, ఇది అందరూ ఆలోచించి చేయాల్సినటువంటిది. ఇప్పుడు అశోక్ సార్ 6 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఎందుకు నిరుద్యోగులు డివైడ్ అయినారా, పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు దొరకనట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఏం జరుగుతుంది సార్, మీకు మీరు డివైడ్ అవుతూ ఉన్నారా? అది తప్పన్న, ఎందుకంటే దానికన్నా ముందే మీరే పెట్టిర్రు అశోక్ నగర్లో నిరుద్యోగులు లేరని. ఇంతసేపు చెప్పింది అదే, ఉద్యోగాలు ఇవ్వదని నమ్మకం ఉంది, నిరుద్యోగ భృతి ఇవ్వట్లే. ఎన్ని సంవత్సరాలు అనుమతి, గతంలో 3 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎట్ట బతుకుతాడు నిరుద్యోగి? ఎవరు లేడు. అశోక్ నగర్ ఖాళీ అయిపోయింది, దిల్సుఖ్ నగర్లో ఖాళీ. వాళ్ళు నిన్న మొన్న వచ్చి ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు, వాళ్ళకి తెలియదు కొద్దిమంది ఉంటే. ఇలాంటి పరిస్థితుల్లో పండుగలు ఉన్నాయి, మొన్నటి వరకు వినాయక చవితి, ఇప్పుడు కనకదుర్గమ్మ, ఇవన్నీ అసలు పిల్లలు లేరు కదా. పిల్లలు లేనప్పుడు ఎక్కడి నుంచో వాళ్ళు జిల్లాల నుంచి రావాలి, జిల్లాల నుంచి వస్తేందుకు కూడా ఇప్పుడు వర్షాలు, వరదలు, ఇవన్నీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు, ఇక్కడ జనాలు ఉండకపోవడం, అవి గతంలో అంటే ఒకటేసారి నోటిఫికేషన్లు వచ్చినాయి, ప్రభుత్వం రాగానే మాకు నోటిఫికేషన్లు వస్తాయి, ఇక మేము ఇంటికి పోలేమని ఉండి చదువుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు డిఎస్సి గురించి, గ్రూప్ 2లో పోస్టుల పెంపు గురించి ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి పరిస్థితి వేరు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వేరు. కాబట్టి అట్లా జనాలు పోలేక పరిస్థితి, దాన్ని చూసి మళ్ళీ ఇదేదో విడిపోయారు అది ఇది అనుకోవడం, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ సృష్టించడం, ఇవన్నీ తప్పు. సో ఆయన దీక్షతోటనే మన ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా, లేకపోతే అంటే ఏమంటే గతంలో కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసింది కాబట్టి సో ఈ దీక్షలకు కూడా వాల్యూ లేకుండా పోతుంది కదా? 100% అన్న, దీక్షలు చేయొద్దు ఒకటి, అది నా పర్సనల్ ఒపీనియన్. దీక్షలు అనేటటువంటి చేసి మన ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇవన్నీ చేసుకోవద్దు. సరే జనాలు వచ్చిరా రాలేదా పోలేదా అనే తర్వాత ఒక 7-8 రోజులు ఉంటే ఆరోగ్యం క్షీణించేది నీదే కదా, కోపపోయేది కాదు కదా. ఇది కష్టం మీద 7 రోజులు మంచం మీద పడేటటువంటి ఒక నరకయాతన, ఒక పురిటి నొప్పులు లాంటి బాధ పడేది. అది మనం విలేజ్లలోకి వెళ్ళి కింది స్థాయికి వెళ్ళి ఇంతమంది ప్రభుత్వం పైన వ్యతిరేకతగా ఉన్నటువంటి వివిధ సెక్షన్లను, రైతులను, కార్మికులను, కర్షకులను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను, అవుట్సోర్సింగ్ వాళ్ళను, సూర్యాపేటలో నిన్న ఒక అవుట్సోర్సింగ్ హాస్పిటల్ ఉన్నాయన లైజాల్ తాగిండు. ఇలాంటి సెక్షన్లు అన్నీ కలుపుకొని మళ్ళీ ఒక 2 ఏళ్ళు వ్యతిరేకతను చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి వాళ్ళు అంత భయపడరు, జనరల్ ఎన్నికలకే భయపడతారు. స్థానిక సంస్థలు ఎవడు గెలిచినా మా దాంట్లోకి వస్తాడు. ఈ గెలిచిన ఎమ్మెల్యేలను మేము గుంజుకున్న వాళ్ళం, సర్పంచులను గుంజుకోలేమో దీని మొత్తం ఉన్నారు.
మనం ఇట్లా కొట్లాడి చేసేసి ఈ లోపల మనం ఇంకేం చేయాలో తెలంగాణ సమాజానికి అని ఆలోచించి ఒక విచక్షణతోటి ఆ రోజు ఏదైతే ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఒక సమాజాన్ని ఆలోచింపజేసేటట్టు చేసిపోయినా అట్లా పోతే మంచిది అనేటటువంటిది. అంతేనా రీజన్, లేకపోతే మీరు పోయి పార్టీల దగ్గరికి ఎప్పుడైతే పోవడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఉద్యమం కాస్త చల్లబడ్డట్టు అనిపిస్తూ ఉందా? పార్టీల కాడికి ఎందుకు పోకూడదన్నా? ఇప్పుడు అధికార పార్టీ ఓట్లేసి గెలిపించినట్టు ప్రతిపక్ష పార్టీకి కూడా అన్ని ఓట్లు కదా, నీకన్నా ఆయనకి తక్కువ వచ్చింది 1.5 కదా, వాడు ప్రతిపక్ష పాత్రలు వాడు రేపు అధికారంలోకి రావాలని చూస్తాడు కదా, వాడు ఓపించుకున్నాడు. వాళ్ళు సమాజం నుంచి ట్యాక్సీ లేకుండా అన్ని ఫండింగ్ తీసుకొని ఉంటున్నారు కదా. మరి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్టం వచ్చినట్టు ఇవాళ రేపు ఒక 3 టాప్ అడ్వకేట్లను, ఒక రిటైర్డ్ సీజేని తీసుకొస్తున్నారు. హైకోర్టు సుప్రీంకోర్టులో క్షణాలకు డబ్బులు తీసుకునే అడ్వకేట్లను తీసుకొస్తున్నారు. మరి 5 రూపాయల భోజనం తినేటువంటి ఆ నుంచి వస్తాయి. వాళ్ళు రేపు అధికారం కొరకు ఆవురనేటువంటి ప్రతిపక్ష పార్టీలు, ట్యాక్సీ లేకుండా ఫండ్ తీసుకునేటటువంటి వాళ్ళు, సిఎస్ఐఆర్ ఫండ్ తీసుకునేటటువంటి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించొద్దు? వాళ్ళకి అడిపోయి అడుగుతాం. ఇలా మనం కొట్లాడుతున్నాం, ఇలా మీ దగ్గరికి ఎందుకు వచ్చి అన్న మాకు గోడు చెప్పమంటున్నాం. వాళ్ళు రాజకీయం కొరకు రాజకీయ వ్యవస్థలు ఉన్నారు కాబట్టి మీరు కొట్లాడని వాళ్ళని అడుగుతున్నాం, అడ్వకేట్లను పెట్టని అడుగుతున్నాం. అది తప్పెట్లయితుంది? అది తప్పు కాదు కదా. నమస్తే. నమస్తే అన్న. సో ఏంది డైలీ సోమాజ్ కూడా ఏదన్నా ఒక ఇష్యూ తోటి దగ్గర వెళ్ళాల్సిందేనా నిరుద్యోగ సమస్యతోటి? సో ఇన్ని రోజుల కాలం పాటు 2 ఏళ్ల నుంచి ఇదే సోమాజిగూడలో చాలాసార్లు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఒక్క సమస్యకైనా పరిష్కారం దొరికినట్టు మీకు అనిపిస్తూ ఉందా? దొరకలేదు, దొరకదని కూడా అర్థమవుతుంది. కానీ మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. నిరుద్యోగులం అందరం కూడా రకరకాల ఏ ఫీల్డ్ వాళ్ళు ఆ ఫీల్డ్ ఎగ్జామ్స్ గురించి ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా మద్దతు ఇచ్చి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మా వల్ల ప్రెస్ మీట్ అభ్యర్థులు వీళ్ళు ప్రెస్ క్లబ్ వాళ్ళు బతుకుతున్నారు, అందరు బతుకుతున్నారు తప్ప మాకు నిరుద్యోగులకు మాత్రం న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఒక 15,000 20,000 ఖర్చు అవుతాయి కదా, మరి పైసలు ఏం వస్తున్నాయి నిరుద్యోగులకు? ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీల దగ్గర పోయి కలుస్తూ ఉన్నారు కదా, ఆ పార్టీలు ఏమన్నా మీకు పైసలు ఇచ్చి ఇటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? లేదు, ఆ పార్టీలు ప్రతిపక్షాలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. మేమే అభ్యర్థులమే 200-300 వేసుకొని 15,000 అంటే ఒక గ్రూప్లో 300 మంది 400 మంది ఉంటాము కాబట్టి మేమే 100-200 తలా వేసుకొని మేమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎవరి దగ్గర ప్రతిపక్షాల దగ్గర తీసుకోలేదు మేము. ఇంకా అవసరమైతే మాకు టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడుగుతాము. టీచర్ ఇట్లా దీని టెట్ గురించి పెట్టాలి, ఇలా డిఎస్సి గురించి పెట్టాలంటే వాళ్ళు 1000-2,000 వాళ్ళు కూడా సాయం చేస్తారు. మొత్తానికైతే అభ్యర్థులమే తలా కొంత వేసుకొని మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా లేకపోతే ప్రతిపక్ష పార్టీలను కలవడం వల్ల మీ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. మీరు ఏ పార్టీలను అయితే కలుస్తూ ఉన్నారో ఆ పార్టీలకైతే మేలు జరుగుతూ ఉంది కదా, నిరుద్యోగులు మా వెనకాల ఉన్నారన్న చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది కదా. సో అల్టిమేట్గా ఇక్కడ పార్టీలు లబ్ధి పొందుతూ ఉన్నాయి కదా మీ వల్ల. పార్టీలే లబ్ధి పొందుతున్నాయి. ఎందుకంటే ఇదొక స్ట్రాటజీ అయింది. ఎవరైతే అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తారంటే దిగిపోయే ముందు నోటిఫికేషన్లు ఇస్తారు. ఆ 4 సంవత్సరాలు ఏం చేస్తామంటే మేము పిచ్చోళ్ళ లెక్కలో అటు ప్రతిపక్షము ఇటు ఎవరు దొరికితే వాళ్ళని మా నోటిఫికేషన్స్ గురించి మాట్లాడండి, ప్రస్తావించండి అని చెప్పేసి వాళ్ళని అడుగుతాం. మేము అడిగితే వాళ్ళు ఏంటంటే దాన్ని అవకాశంగా తీసుకొని నిరుద్యోగులు ఓకే మీరు మమ్మల్ని ఓడగొట్టారు, ఇప్పటికైనా మీరే మా కళ్ళ దగ్గరకు వచ్చారు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు ప్రతిపక్షాలు. మేము అనేది ఏంటంటే మా ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు మమ్మల్ని చిన్నచూపు ఎందుకు చూస్తున్నారు? మీరు ప్రతిపక్షాలైనా మమ్మల్ని చిన్నచూపు ఎందుకు చూస్తున్నారు? మాకు అవసరం లేదు, మీ దగ్గరికి రావాల్సిన అవసరం కూడా మాకు లేదు. మీరు ఎప్పుడైతే మళ్ళీ మీరు అధికారం కోసం మీరు మా దగ్గరకు వచ్చి ఓట్లు ఆడుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇప్పటి నుంచే వీళ్ళు ఏం చేస్తారంటే అధికారంలో గెలిచిన పార్టీ అధికారంలో ఉంటుంది, ప్రతిపక్షాలు అసలు అప్పటి నుంచే వాళ్ళు ప్రచారాలు స్టార్ట్ చేస్తారు. 4 సంవత్సరాలు ప్రచారంలోనే ఉంటారు. అందులో నిరుద్యోగ అంశాన్ని కూడా ఎత్తుకుంటారు. కానీ ఈసారి అయితే కొంచెం తక్కువ మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. నిరుద్యోగుల గురించి ప్రస్తావనే లేదు అసలు ప్రతిపక్షాల దగ్గర. 2 రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు కదా, ప్రభుత్వానికి ఏమంటే సంతోషం ఉండదా? నిరుద్యోగులను రోడ్లపై పిలిపించి నిరుద్యోగులు ఆందోళన చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకు మీ సమస్యకు ఒక పరిష్కారం చూపెట్టాలంటే ఏం చెప్తారు? మీరు 2 రోజుల కాలం పాటు పోరాడుతున్నారు కదా, టెక్నికల్ రీజన్ ఏమన్నా ప్రభుత్వం దగ్గర కనిపిస్తూ ఉందా? టెక్నికల్ రీజన్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులదేముంది, కుక్కకు బిస్కెట్లు వేసినట్టు దిగిపోయే ముందు కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకు అలవాటు అయిపోయింది. ఇది అలవాట్లో పొరపాటు అన్నట్టు. ఇది ఏం చేస్తారు మా అంటే వీళ్ళు రగిలి 4 సంవత్సరాలు దిగిపోయే సంవత్సరం వీళ్ళకి నోటిఫికేషన్స్ ఇస్తే చల్లబడతారు, వీళ్ళే పోయి ప్రచారాలు చేస్తారు అనేది బాగా ఇది ఆనవాయితీ లెక్క వాళ్ళకు పాడిందే పాట లెక్క అయిపోయింది. కాబట్టి ఈసారి అట్లేం ఉండదు. మీరు కూడా గత ప్రభుత్వం లెక్క దిగిపోయే ముందు నోటిఫికేషన్స్ ఇస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే చాలా మందికి వయసు మీరిపోతుంది, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇంటికి వెళ్ళిపోకుండా వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అప్పు చేసి మరీ చదువుకున్నారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు, దిగిపోయే ముందు నోటిఫికేషన్స్ ఇచ్చిర్రు. దాని ద్వారా ఏమైందంటే
కరెక్ట్ ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల ప్రచారాలకు వెళ్ళిపోయారు చాలామంది, చదువుకోలే ఎవ్వరు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళ కోసం ప్రచారాలు చేసినాము కాంగ్రెస్ పార్టీ కోసం. మాకు ఉద్యోగాలు పోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ, కోల్పోవడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక ఇబ్బందుల వల్ల, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్లనే, ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఉద్యోగాల భర్తీ చేస్తలేదని అనుకోవచ్చు కదా, కాసేపు అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. మరి ఢిల్లీకి గిన్నిసార్లు పోవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తలేవా? అందాల పోటీలు పెట్టి ₹1,00,000 ప్లేట్ పెట్టి అన్నం పెట్టడానికి ఆర్థిక ఇబ్బందులు వస్తలేవా? నువ్వు వేసుకున్న షూ ఎంత ముఖ్యమంత్రి? నువ్వు వేసుకున్న షూ రేట్ ఎంత? 95,000. 95,000 అంటే ఒక నిరుద్యోగి ఒక సంవత్సరం పాటు ఖర్చు అనుభవించి వాడు చదువుకుంటాడు. అంత రేటు పెట్టి నువ్వు షూ కొంటావు, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? నువ్వు ఒక స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి 100 సార్లు, ఇక్కడ నుంచి నల్గొండ పోవాలన్నా, నల్గొండ నుంచి ఇక్కడికి పోవాలన్నా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతారు. అంత అవసరం ఏముంది? మీరు తిరిగిందే కాక మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు కూడా ఫ్లైట్లో తిరిగే పరిస్థితి. ఇన్ని సౌకర్యాలు మేము కల్పించినప్పుడు ఆర్థిక సంక్షోభం ఉందని ఎట్లా చెప్తారు? 1000 కోట్లు ప్రకటించిర్రు ఉస్మానియా యూనివర్సిటీకి, ఇంకా ఆర్థిక సంక్షోభం ఉందని ఎక్కడ చెప్తాము? సంతోషమే, 1000 కోట్లు కాకపోతే ఇంకో 200 కోట్లు కూడా ప్రకటించండి. ప్రకటించిన విధంగానే మా కోసం కేటాయించాలి కదా. మాకు ఎక్కడెక్కడ నిరుద్యోగుల పేరు చెప్పి గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగుల పేరు మీద రాజకీయ లబ్ధి పొందిన నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు కదా. అరే మనం కూడా మాట్లాడినా కానీ ఏమీ ప్రయోజనం లేదు, ఏం మేలు జరగట్లే అని చెప్పి వాళ్ళంతా కూడా సైలెంట్ అవుతూ ఉన్నారు కదా. అంటే వాళ్ళు క్లారిటీలో ఉన్నారు. సో నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం లేదన్న ఆలోచనకు వాళ్ళు కూడా వచ్చినట్టు కనిపిస్తూ ఉంది కదా. కరెక్టే. ఇప్పుడు నిరుద్యోగుల వల్ల పదవులు తెచ్చుకున్న బల్మూరు వెంకటన్న కానీ, రియాజ్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ, ఆకునూరి మురళీ సార్ కానీ, వీళ్ళందరూ మేధావులే, ప్రొఫెసర్స్, మంచిగా చదువుకున్నోలే. వీళ్ళకి విద్యా వ్యవస్థ పట్ల బాగా పట్టుంది. ఇట్లాంటి వాళ్ళే మౌనంగా ఉన్నారు. మాకు పదవులు ఉంటే చాలు, వీళ్ళకి ఉద్యోగాలు వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఏమన్నా వీళ్ళు గరమైనప్పుడు చిక్కడపల్లి లైబ్రరీకి పోయేస్తాము, ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఇంత మాట్లాడొస్తాము, ఇంత మీటింగ్ పెడతాము, వీళ్ళే చల్లబడతారు అనే తీరుగా ఉన్నారు వీళ్ళు. అసలు మీరు నిజంగా ఐఏఎస్ క్యాడర్స్, మీరు చదువుకున్నారు, ఏ జీవో ఎన్ని లోపాలు ఉన్నాయి మీకు తెలుసు. ఫస్ట్ ముఖ్యమంత్రి కాదు, వీళ్ళు రాజీనామా చేయాలి. వీళ్ళు రాజీనామా చేయాలి. ఎప్పుడైతే నిరుద్యోగుల వల్ల మీకు పదవులు వచ్చినాయి, ఇప్పుడు నిరుద్యోగులకి న్యాయం చేయనప్పుడు మీరు ఎందుకున్నారు? మీరు రాజీనామా చేయండి ఫస్ట్ అంటున్నారు ముఖ్యమంత్రి. మేము ఫైల్ తీసుకెళ్తే పట్టించుకోవట్లేదు అంటే, పట్టించుకోవట్లేదు అంటే ప్రశ్నించడానికే కదా మిమ్మల్ని ఆ ప్లేస్లో పెట్టినాము. ప్రశ్నిస్తే మీ ఉద్యోగాలు పోతాయనా మీ భయం? మీరు ప్రశ్నించి చూడండి. మీకు సపోర్ట్గా మేము సపోర్ట్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ముఖ్యమంత్రిని? విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరే ఉంది. మరి విద్యాశాఖ మంత్రిని నన్ను కనీసం కలుస్తున్నారా మీరు? ముఖ్యమంత్రితో మాకు అవసరం లేదు. విద్యాశాఖ మంత్రి పాత్ర కూడా ఆయననే పోషిస్తున్నాడు. 1 గంట అయినా విద్య కోసం కేటాయిస్తున్నాడా? కనీసం ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలియని విద్యాశాఖ మంత్రి ఉండడం దౌర్భాగ్యం తెలంగాణ. ఎలక్షన్లకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా. 3 ఏళ్లలో చివరి 1 ఇయర్లో ఎంతో కొంత ఇట్లా ఉద్యోగాల భర్తీ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మళ్ళీ ఉద్యోగాల భర్తీ చేస్తాం అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అట్లేమన్నా ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ వాళ్ళు ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కనీసం 1 లక్షన్న భర్తీ చేసిండే మాకు కూడా నమ్మకం ఉంటుండే. దిగిపోయే ముందు ఇంకో 1,00,000 ఇచ్చినా మాకు నమ్మకం ఉంటుండే. నువ్వు 1,00,000 కాదు కదా, ఒక 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి మధ్యలో మమ్మల్ని నిరుద్యోగుల్ని మధ్యలో ఈజీ చేసేసి మమ్మల్ని బలి చేసి మీరే మంచిగా ఉంటారు, మళ్ళీ పైకి కొట్లాడుతున్నట్టు ఉంటారు, నిరుద్యోగుల్ని బలి చేస్తారు. మీరు నోటిఫికేషన్స్ ఇవ్వనప్పుడు మీ మీద నమ్మకం ఎట్లా వస్తుంది మాకు? అందుట్లో నోటిఫికేషన్స్ ఇచ్చిన ఈ అడ్డమైన జీవోలు ఉన్నాయి. జీవో 29, జీవో 46, జీవో 108, ఈ జీవోలన్నీ రద్దు చేసి నోటిఫికేషన్స్ ఇవ్వండి. లేకపోతే మళ్ళీ కోట్ల పడే పరిస్థితే వస్తుంది. ఇప్పుడు ఈ టీచర్ పోస్టులు డిఎస్సి సంబంధించి అయితే ప్రెస్ మీట్ పెట్టారో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో? డిఎస్సిలో 30,000 ఖాళీలు ఉన్నాయి. వీళ్ళు లెక్క సరిగ్గా చెప్తలేరు కానీ 30,000 ఖాళీలు ఉన్నాయి. గురుకులాల్లో 20,000 ఖాళీలు ఉన్నాయి. మోడల్ స్కూల్లో 2,500 ఖాళీలు ఉన్నాయి. ఎటు లేదన్నా మాకు 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్ అభ్యర్థులకి. 5 లక్షల మంది వీళ్ళు బీఎడ్ అభ్యర్థులు ఉన్నారు, టెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు. 50,000 మందికి ఉద్యోగాలు వచ్చిన మేలే కదా. మీరు అందుకే కాంబో నోటిఫికేషన్ ఇవ్వండి. ఏపీలో ఇస్తున్నారు ఆల్రెడీ, డిఎస్సి గురుకుల ఆల్రెడీ, ఇది మనకి మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కలిపి ఒకటే నోటిఫికేషన్గా ఇస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే బ్యాక్లాగ్లు ఉండే పరిస్థితి ఉండదు. గత నోటిఫికేషన్లో లాగా బ్యాక్లాగ్ ఏర్పడి అవన్నీ నాన్ జాయినింగ్ కింద వేసే పరిస్థితి ఉండదు. నెక్స్ట్ మెరిట్ ఉన్న అభ్యర్థులకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 50,000 మంది జీవితాలు బాగుపడతాయి కదా. అందుకే మేము కాంబో నోటిఫికేషన్ అడుగుతున్నాం. 50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అనుకుందాం కాసేపు. మరి ఎట్లా నడుస్తుంది విద్యా వ్యవస్థ, ఎట్లా నడుస్తూ ఉన్నది? ఒక టీచరు 4 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు బోధిస్తున్నారు 7 తరగతులకి. ఒక టీచరు 3-4 సబ్జెక్టులు ఎట్లా బోధిస్తారు? ఇప్పుడు నేను తెలుగు చదివినా, నేను మ్యాథ్స్ చెప్పమంటే ఎట్లా చెప్తా?
వీళ్ళు పై లెక్కలు చూసి గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పెరిగింది అంటున్నారు. ఎట్లా పెరుగుతుంది? మరి పెరిగిందే అనుకుందాం, వాళ్ళకి సరిపడా టీచర్లు ఉన్నారా? మరి టీచర్లు లేనప్పుడు అక్కడ రిజల్ట్ ఎట్లా బెటర్గా వస్తుంది అనుకుంటున్నారు? ఉత్తీర్ణత శాతం గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువ శాతం మోతాదులో ఎక్కువ వస్తుందని ఎట్లా చెప్తున్నారు? బెటర్ రిజల్ట్ వస్తుందని ఎట్లా చెప్తున్నారు? ఇదంతా ఫేక్ సర్వే. అసలు టీచర్ల కొరత చాలా ఉంది. టీచర్ల కొరత ఉంది కాబట్టి మీరు సర్దుబాటు విద్యా విధానం చేస్తున్నారు. ఒక్క టీచర్ 4-5 సబ్జెక్టులు ఎట్లా బోధిస్తారు? సర్దుబాటు అవసరం ఏముంది? అది. నమస్తే అన్న బాగున్నారా అన్న? బాగున్నా. కేయూ నుంచి ఇటు షిఫ్ట్ అయినారా అన్న? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడుతుంటే కేవలం నిరుద్యోగుల యొక్క బాధలను ఏకైక చూపిస్తున్న ఛానల్ ఏదైనా అంటే పక్కా తెలంగాణ తప్ప మా యొక్క బాధలు, మా కన్నీళ్ళు, మా ఆవేదన నిరుద్యోగుల గురించి 30 లక్షల మంది నిరుద్యోగుల గురించి ఏ టీవీ చూపెట్టదన్న. మీకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు మీకు అన్న. ఇప్పుడు దాకా మెగా డిఎస్సి పేరుతోటి దగా డిఎస్సి ప్రకటించిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే నిరుద్యోగుల జీవితాలతోటి ఆటాడుకోవడమే కాకుండా నిరుద్యోగులని వాళ్ళనే అనేక రకాలుగా భయభ్రాంతులు గురి చేసి ఒక్క ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళే ఆత్మహత్యకు చేసుకొని చచ్చిపోతారని ఈ రేవంత్ రెడ్డి గారే ముందుగా సంకేతాలు ఇస్తున్నాడు. మెగా డిఎస్సి 25,000 పోస్టులు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది తెలంగాణ బిడ్డల యొక్క గడ్డ మట్టి, తెలంగాణ పౌరుషం కానీ, అంతేగాని ఇటలీ యొక్క ప్రభుత్వం కాదు, ఇటలీ రాజ్యం కాదు తెలంగాణ రాష్ట్రంలో. మేము తలుచుకుంటే 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కనబడాడు. ఎందుకంటే మేము ఏమంటున్నాం, డైరెక్ట్ రిక్రూట్మెంటు. ఎందుకంటే బీఎడ్ అభ్యర్థులతో మాత్రమే టెట్లో ఉన్న కేవలం బయాలజీ సబ్జెక్టే పెట్టాలి, సోషల్ సైన్సే పెట్టాలి. కేవలం మమ్మల్ని ఆదుకోకపోతే, కేవలం మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోతే 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెట్టినావు. ఎందుకంటే మేము వాళ్ళు అడిగితే ఏదైనా బహుమానం ఇస్తాడంటే పోలీసులతో మాత్రం అరెస్ట్ చేపిస్తారన్న. మేము ఏమడుగుతున్నాము రేవంత్ రెడ్డి గారికి, మీరు ఇప్పటికన్నా బీఎడ్ అభ్యర్థులకు నష్టం జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పండబెట్టి తొక్కుతాం. ఎందుకంటే మేము ఊరుకోం. మమ్మల్ని కేసు చేసినా పర్లేదు, మమ్మల్ని చంపినా పర్లేదు, ఈ నిరుద్యోగుల కోసం మేము చావడానికైనా సిద్ధంగా ఉంటాం. కేవలం మేము మా కోసం మీరు రండి, మా యొక్క గొంతులు బయటకు తీసుకెళ్ళండి అన్న. ఎందుకంటే మేము ఏమడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 25,000 స్కూలు, ఆ స్కూల్లో ఇప్పటిదాకా 25,000 నుంచి 30,000 పోస్టులు వేకెన్సీ ఉన్నాయని అధికారులే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అది పక్కన పెట్టేసి కేవలం మా జీవితాలతో ఆటమాడుకో. ఎందుకంటే పక్కన చూసిన మనం మా ఆర్టీసీ క్రాస్ రోడ్లో 12 గంటలు చైర్కే పరిమితమై చదువుతుంటే బ్యాక్ పైన వచ్చి కనీసం ఇంటికి ముఖం చూపెట్టుకోలేక, కనీసం ఎవరితో అడగలేక, తిండి లేక, తిప్పలు లేక ఇవాళ అదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మేము గెలిపించుకున్న ప్రభుత్వానికే శాపంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయినది. ఖచ్చితంగా మీరు మెగా డిఎస్సితో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు ముందుకు అడుగు వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. టెక్నికల్గా ఏం రీజన్ కనిపిస్తూ ఉంది? మీరు రోడ్లపైకి రావాలి, ఆందోళన చేయాలి, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి తేవాలని ప్రభుత్వం కూడా ఆలోచించదు కదా. టెక్నికల్గా ఆలోచిస్తే రీజన్ ఏం కనిపిస్తుంది ఉద్యోగాల భర్తీ విషయంలో? ఎందుకంటే టెక్నికల్గా విద్యా వ్యవస్థలో ఒక ఐఏఎస్, ఐపీఎస్ చదువుకున్న మేధావులకు మాత్రమే ఈ విద్యాశాఖ మంత్రి ఇవ్వాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి అయినటువంటిది జ్ఞానం లేదు, తెలివి లేదు. ఎందుకంటే నాకు బ్యాగ్ మోసిన బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. ఎందుకంటే ఇలా స్కూల్లో కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్లో కావచ్చు, కాలేజ్ దగ్గర నుంచి కావచ్చు, ఈ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బులకు ఆశపడి విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అవుతున్నా విద్యా వ్యవస్థకు కనీసం ఒక్క మంత్రి లేడు. మా బాధలో చెప్పుకుందామంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పుకుందామంటే ఆయన వేలాది మంది పోలీసులతో వస్తాడు. ఎందుకంటే మేమేం అడుగుతున్నాం, మీరు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీల ప్రకారం నెరవేర్చడం చేత కాకపోతే మీరు పక్కకు జరిగిపోండి, రాజీనామా చేయండి. మీకంటే మేధావులు చాలామంది ఉన్నారు, మీరు ఎవరికి ఇస్తారో మేము అడుగుతలేము. మీరు జరిగిపోండి, మీకు చేత కాకపోతే ఎవరికి ఇచ్చినా పర్లేదు, మా నిరుద్యోగులు పట్టించుకుంటే ఉద్యోగాలు ఇస్తే మాకు అదే సంతోషం, అదే మాకు 1000. నాన్న నమస్తే ఇంద్ర. నమస్తే. నిరుద్యోగ ఉద్యమం చల్లబడ్డది అనుకోవాలా, ఇంకా హీట్ అవుతుంది అనుకోవాలా? ఇంకా హీట్ అవుతుంది. ఇంకా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చే రోజు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఏ వర్గానికి కూడా వీళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇలా ఉద్యోగులకు పిఆర్సీ లేదు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు, రైతులకు యూరియా లేదు. అంటే ఏ వర్గానికి కూడా సాటిస్ఫై చేయని ఏదైనా గవర్నమెంట్ ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంటే. మేము ఏం అడుగుతున్నాం, మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, దానికి కట్టుబడి ఉన్నారు మీరు. మరి ఎందుకు ఇవ్వట్లేరు? ఒక్క ఉద్యోగం కూడా 11,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా 60,000 ఉద్యోగాలు ఇచ్చామని, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇలా మీరు ప్రగల్భాలు మాట్లాడుతున్నారు కదా. మీకు దమ్ముంటే ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కానీ
నిరూపించే ప్రయత్నం చేయండి. మేము మా నిరుద్యోగులతో వస్తాం, మీరు మీ ఎమ్మెల్యేతోటి మీ ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి మాట్లాడదాం. ఈ అబద్ధాలు వద్దు. మీరు 70,000 అనడం, మేము 11,000 అనడం, 1,00,000 అనడం ఇవన్నీ వద్దు. మీరు మీ ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఎమ్మెల్యే మంత్రులతో సీఎం గారితో రండి. మేము మా నిరుద్యోగులు వెంట పెట్టుకొని మేము ఇక్కడికి వస్తాం, చర్చలు జరుపుతాం ఎవరి వాస్తవం. ఎందుకంటే ఇంతసేపు రాజకీయం మాకు ఇష్టం లేదు, రాజకీయాలు చేయడం. మీకు రాజకీయాలు కావాలి, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు రాజకీయాలు కావాలి. మాకు రాజకీయాలు అవసరం లేదు. మీరు ఇచ్చింది ఎంత, మేము తీసుకున్నది ఎంత, అదే బయట పెడదాం. దాని గురించి మాట్లాడదాం చెప్తాను. ఇంత ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, అరే నిరుద్యోగులు ఇంత ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కదా, అరే ఉద్యోగాలు ఇద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఈలైన పరిస్థితిలో ఉంది అని మనం అనుకోవచ్చా? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మొదటి సంవత్సరం అంటే ఆదాయం లేదు, ఇబ్బంది పడుతున్నారు. సరే వద్దులే పోనీలే, ఈ సంవత్సరం మనం 1 సంవత్సరం పోనిద్దాం అనుకున్నాం. ఇది దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఇవాళ నిరుద్యోగులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళు ఎట్లా గడవాలి, వాళ్ళ జీవితం ఎట్లా గడపాలి? ఇప్పుడు ఉద్యోగాలు అంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు, స్విగ్గీ జొమాటో చేసుకుంటున్నారు. ఇలా చదువుని నమ్ముకున్న వాళ్ళు, ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలను నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ బాధలు గాథలు ఒకసారి వినండి మీరు కూడా. ఎందుకంటే ఎంత బాధపడుతున్నాం అంటే ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. మా ఫ్రెండ్ మిత్రుని దగ్గర ఫోన్ చేసి డబ్బులు ఇరా, నేను ప్రెస్ క్లబ్ దాకా పోయేసి ఇక్కడ వచ్చే పరిస్థితి. అంటే నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు. మీరు కనుక నోటిఫికేషన్ ఇచ్చుంటే అమ్మ నోటిఫికేషన్ వచ్చింది, అంతో కొంత ఇవ్వండి, మేము పోయి చదువుకుంటామని చెప్పే ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ మేము రావడానికి కూడా డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. వినాయక చవితి దసరా ఉత్సవాలు వస్తే తినే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా అన్నదానం పెడితే సావు దగ్గర పోయినా కూడా అన్నం తినే పరిస్థితులు మా దగ్గర ఉన్నాయి. ఎందుకు అట్లా చేస్తున్నారు? మీరు నోటిఫికేషన్ ఇచ్చుంటే మేము చదువుకుంటాం. రాలేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు జొమాటోను స్విగ్గో చేసుకుంటాం. మీరు ఉద్యోగాలు ఇవ్వండి. ఇవ్వకముందే 1,70,000-70,000 అంటున్నారు కదా, ఎన్ని అబద్ధాలు ఎందుకు? మీరేమి ఇట్లా మాట్లాడుతున్నారు? మీ నిరుద్యోగులకు ప్రతి ఒక్క ఇట్లా డివైడ్ కావడం వల్ల అందరికీ పార్టీ రంగం అంటుతా ఉంది కదా. కొంతమంది బీఆర్ఎస్ అని, లేకపోతే కొంతమంది వెనకాల ఓ పొలిటికల్ లీడర్ ఉన్నాడు, లేకపోతే బీజేపీ అని ఈ ప్రచారం జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు కొంతమంది వాళ్ళ దగ్గర వెళ్ళారు నిరుద్యోగులు. సరే వాళ్ళ అవసరాల కోసం వెళ్ళారో మరి నిరుద్యోగుల కోసం వెళ్ళారో మాకు తెలియదు. మేమైతే స్ట్రిక్ట్గా ఇట్నే ఉన్నాం కదా. మేము నిరుద్యోగులు కానీ కొట్లాడుతున్నాం కదా. ఏ పార్టీ దగ్గర కానీ ఎక్కడ కానీ వెళ్ళిన దాఖలు మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే బయట పెట్టండి. రాజ్యం మీ చేతిలో ఉంది కదా. మేము ఎవరిదైనా మాట్లాడినట్టు, ఎవరిదైనా డబ్బులు తీసుకున్నట్టు, మేము ఏదో ఆ పార్టీకి ఫేవర్ చేసినట్టుంటే మీరు బయట పెట్టండి. అప్పుడు మేము చదువుకుంటాం. ఇంకా ఎన్ని కాదు, మీరు కనుక నోటిఫికేషన్ ఇస్తే మేము లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటాం. ఎవరైతే లైబ్రరీకి వెళ్ళకుండా బయటకు వచ్చి రాజకీయాలు చేస్తాడో అప్పుడు పోయండి, రాజకీయాలు పోయండి. వాడు బీఆర్ఎస్ఓ బీజేపీ అండి. మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండానే, మీరు ఏం చేయకుండానే వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నాడో వాడిని గొంతు అనిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేరు. మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు నిరుద్యోగులు, బయటకు వచ్చి తిరిగేటోళ్ళు రాజకీయ నాయకులు. అప్పుడు మీరు డిసైడ్ అయిపోయింది. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ అని చెప్పేసి కోరుతున్నాను. ఏంది సొల్యూషన్ ఏంది దీనికి? అంటే మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ కావాల్సిందేనా, లేకపోతే ఇంకా టైం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉన్నదా ఈ పార్టీకి? చూస్తామన్నా, దానికి కూడా టైం ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాలు అయిపోవస్తుంది. ఇంకో సంవత్సరం చూస్తాం. నోటిఫికేషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎట్లా గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే ఇలా అంత పెద్ద మేధావి అనుకున్న కేసీఆర్ గారే ఫామ్ హౌస్లో పండారు. వీళ్ళు పెద్ద తోపులేం కాదు. ఇవాళ మేము ఆయననే భయపడలేదు, ఈయనకు భయపడతామని అనుకోవద్దు. ఎందుకంటే దయచేసి నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ఆల్టర్నేట్ వేరే ప్రభుత్వాన్ని, ఇంకా ఆ ప్రభుత్వమా ఏ ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న అప్పుడున్న పరిస్థితుల్లో బట్టే నిరుద్యోగులు అటువైపు వెళ్తారు. కాబట్టి దయచేసి నోటిఫికేషన్ ఇవ్వండి. మాకు రాజకీయాలు అవసరం ఉంది, ఎవరితో అవసరం లేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, పవర్ సెక్టార్లో ఖాళీ ఉన్నాయి, పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి, పంచాయతీ శాఖలో ఖాళీ ఉన్నాయి, అన్ని శాఖల్లో ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయండి. ఆ భర్తీ చేసిన తర్వాత మేము మీ అంటే ఉంటాం కదా, మీ అంటే ఉంటాం, ఎక్కడికి పోం, మీ అంటే ఉంటాం. మీరు కనుక నోటిఫికేషన్ ఇస్తే మిమ్మల్ని మా భుజాలపైన వేసుకొని, ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి వచ్చారో పోలీసులు పెట్టుకొని, ఆ పోలీసులు కాపాల అవసరం లేకుండా మేమే మా భుజాలపైన వేసుకొని వెళ్తాం. రేవంత్ రెడ్డి గారు మాకు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు రావాల్సిన అవసరం లేదు. అన్న నమస్తే. నమస్తే అన్న, నా పేరు సుమేష్. ఎక్కడి నుంచి వచ్చినా? నేను ఆదిలాబాద్ నుండి. నేను ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఓకే. సో స్పెషల్గా ఈ ప్రెస్ మీట్ కోసమే అక్కడ నుంచి ఇటు వచ్చిరా? అవునండి. ఎందుకంటే ఈ డిఎస్సిలో కూడా 25,000 నోటిఫికేషన్లలో మాకుంటే మా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఒక 500-700 పోస్టులు మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము ఏంటంటే ట్రైబల్ ఏజెన్సీకి సంబంధించిన నిరుద్యోగులం. మేము ఏజెన్సీ ప్రాంతంలో మాకు కూడా ఒక ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. కానీ ఇప్పటి వరకు 2012లో చివరిసారిగా అది కూడా 675 పోస్టులతో ఆదిలాబాద్ జిల్లా మాత్రమే భర్తీ చేయడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు 2025 వరకు మాకు ఏజెన్సీ ప్రాంతాలలో ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి జియో నెంబర్ 3 పోయింది, మేము 100% ఇవ్వలేము అది ఇది అంటారు. మరి 5th షెడ్యూల్ అమలు ఉండగా, పీషా చట్టాలు అమలు ఉండగా, పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా ప్రత్యేకంగా 5th షెడ్యూల్ ప్రకారం పీషా చట్టాల ప్రకారం 100% రిజర్వేషన్తో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఇంకొక పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా భర్తీ చేయడం జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో కూడా మీకు సపరేట్ ఇట్లా నోటిఫికేషన్స్ ఏం రాలేదా?
గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నప్పుడు 2775 పోస్టులకు ఆమోదం తెలుపుతామని 2020లో మార్చ్ నోటిఫికేషన్ అంటే బయట రావడం జరిగింది. బట్ అది ఏంటంటే జియో కొట్టివేయడం చెప్పడం జరిగింది. దానివల్ల అక్కడనే ఆపేశారు. మరి ఆ జియో ప్రకారం దానికన్నా ముందు సర్వశిక్ష అభియాన్ ద్వారా 2012లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2235 పోస్టులు సర్వశిక్ష అభియాన్ ద్వారా భర్తీ చేసి ఆల్రెడీ ఆర్థిక ఆమోదం తెలిపి కూడా ఉంది. మరి ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం వలన అది భర్తీ చేయలేదు. మరి ఆ పోస్టులను ఇప్పుడు భర్తీ చేయవచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఆ పోస్టులన్నీ సిఆర్టీ కింద కొనసాగిస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. అదేవిధంగా చూస్తే మా ఐటీడీఏ అనేది గిరిజన సంక్షేమ శాఖ, ఇది అనేది ఓన్లీ ట్రైబల్కి మాత్రమే. కానీ ప్రత్యేకంగా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏం చేసినా కూడా 100% ఏదైనా పోస్టులు చిన్న పోస్టులు ఉన్నా అవుట్ సోర్సింగ్లు ఉన్నా కానీ 4th క్లాస్ పోస్టులు ఉన్నా కానీ అటెండర్ పోస్టులు ఉన్నా కానీ కూలీలు పని చేయడానికి అందులో ఉన్న పోస్టులు ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ట్రైబల్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. 2012 2013, 14, 15లో సిఆర్టీగా జాయిన్ అయిన వాళ్ళు ఇతర వర్గాల వాళ్ళు, టెట్ క్వాలిఫై లేని వాళ్ళు 2024లో 2023లో క్వాలిఫై ఉన్నారు. అది ఎట్లా సాధ్యమవుతుందండి? 2012 NCCRT ప్రకారం ఖచ్చితంగా టెట్ క్వాలిఫై ఉంటేనే తీసుకోవాలా. కానీ టెట్ క్వాలిఫై లేకుండా 8 సంవత్సరాలు ఎట్లా కొనసాగిస్తున్నారు ఇతర వర్గాల వాళ్ళు? ఏజెన్సీ ప్రాంతాలకు ఈ ప్రభుత్వం మార్పులో భాగంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో మీకు స్పెషల్గా ఏమైనా హామీ ఇచ్చిందా? అసెంబ్లీలో మాత్రం చెప్పలేదు, కానీ మొన్న మాత్రం ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేశారు రీసెంట్గా, ఒక నెల ముందు. ఆ రీసెంట్గా ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేస్తే అందులో ప్రత్యేకంగా ట్రైబల్ వారి కోసం మేము 175 పోస్టులు మళ్ళీ ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ పాఠశాలలో భర్తీ చేస్తా అని చెప్పారు. మరి ఆ పోస్టులన్నీ ఈరోజు సిఆర్టీగా ఇచ్చేశారు. మొన్ననే వచ్చింది నోటిఫికేషన్. మరి రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయవచ్చు కదా. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? మన ఉప ముఖ్యమంత్రి గారు సిరికొండ మండలం పాదయాత్రకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు అందరికీ ఇంద్రవెల్లిలో, మేము ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులకు ప్రజలకు మేము అండంగా ఉంటాం, మేము ప్రత్యేకంగా మీకోసం ఈ నిధులు కేటాయిస్తాం, ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయి అన్నీ చెప్పారు. మరి ఆ ఉద్యోగ నియామకాలన్నీ ఎక్కడ పోయినాయి? స్వయాన నేనే పాదయాత్రలో పాల్గొన్న సార్తో, బట్టి విక్రమ సార్తో. ఆ రోజు వినతి పత్రం ఇస్తే ఖచ్చితంగా బాబు నేను మీ ఆదివాసులు నిరుద్యోగుల కోసం, ట్రైబల్ నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా నేను అన్ని విధాలుగా ఆదుకుంటా అని చెప్పి మరి ఇప్పటి వరకు ఏం లేదు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మా మధ్య చిచ్చులు పెట్టేసి లాభాలు పొందుతున్నారు తప్ప కానీ ఎలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పుడు మీ ద్వారా లబ్ధి పొందిన రాజకీయ నాయకులు ఉన్నారా? ఎవరైనా అట్లీస్ట్ మీ సమస్య మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వాస్తవంగా చెప్పాలంటే మా ట్రైబల్ ఏరియాలలో ఆసిఫాబాద్ నియోజకవర్గం, బోత్ నియోజకవర్గం, ఖానాపూర్ నియోజకవర్గం, ఈ 3 ట్రైబల్ ఎమ్మెల్యేలే. కానీ వీళ్ళు ఎవ్వరు కూడా సమస్యల గురించి మాట్లాడరు. వీళ్ళకి కావాలి నాన్ ట్రైబల్ వాళ్ళ ఓట్లు మాత్రమే, మా సమస్యల వద్దు. ఇప్పటికీ వాళ్ళు మొన్న అసెంబ్లీలో కానీ ఇతర మా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలకు కూడా మొన్న 3 నెలల కింద అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు అందరినీ కలవడం జరిగింది. మాకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇచ్చి, మాకు ప్రత్యేకంగా జియోలో కనిపించి, మాకు ఏజెన్సీలో 100% రిజర్వేషన్ కల్పించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. నాతో పాటు చాలామంది గిరిజన ఆదివాసీ నిరుద్యోగులు కూడా రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదు. వాళ్ళకు మాత్రం ఓట్లే కావాలా. ఈరోజు మా ఖానాపూర్ నియోజకవర్గంలో ఎంత దారుణంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. మరి ఈ సమస్యలను కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ పట్టించుకోవడం లేదు అధికారులు కూడా, ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు. మరి సీతక్క గారు ఒక గిరిజన మంత్రి ఉండి కూడా కనీసం ఇప్పటికీ మరి ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మరి ఒక నోటిఫికేషన్ ఇద్దాం అనే ఆలోచన కూడా కనీసం సీతక్క కూడా లేదని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ మరి ఇంత ఇష్యూ జరుగుతుంది, లంబాడి గోండుల మధ్య ఇష్యూ జరుగుతుంది. ఈ కారణం అదే పిలిపించుకొని ఒక మాట్లాడి ఉంటే పరిష్కారం అయిపోతుంది కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అలానే చేశారు, మరి ఈ ప్రభుత్వం కూడా అలానే చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మా ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ప్రకారం 1/70 చట్టం అమలులో ఉంది.
అక్కడ ఇతర వర్గాల వాళ్ళది పట్టా పాసులు బుక్కులు కానీ వాళ్ళు భూములు కొలానన్నా కూడా అక్కడ అర్హత లేదు. మా మధ్యలో చిచ్చులు పెట్టేసి ఆ మొత్తం 1/70ని తీసేసి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. మా లాంటి నిరుద్యోగుల మీద ఎలాంటి ఉద్యోగాలు రాకుండా చేసింది కూడా గత ప్రభుత్వము. ఈ ప్రభుత్వం కూడా అలానే చేయబోతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మాకు ప్రత్యేకంగా జియో నంబర్ 18కి ఒక గజెట్ విడుదలైంది. దాన్ని ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి జియో నంబర్ 18ని ఏర్పాటు చేసి మా ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్స్తోని మాకు ఉద్యోగాల నియామకాలు జరగాలని నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతాలు డెవలప్మెంట్కి నోచుకొని ప్రాంతాలు అన్న, సో ఈ తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత వచ్చిందా? రేవంత్ రెడ్డి వద్దు అన్న ఆలోచనకి ఆల్రెడీ ఈ ఏజెన్సీ ప్రాంతాలు కూడా డిసైడ్ అయినాయా? చాలామంది ఏజెన్సీ ప్రాంతాలలో నిరుద్యోగులు ఇప్పటికీ మేము చాలాసార్లు ప్రభుత్వానికి మేము అధికారులకు కూడా అడగడం జరిగింది. మరి ఎందుకు మంది ఇంత నిర్లక్ష్యం జరిస్తున్నారు? 5th షెడ్యూల్ అమలు ఉంది, పీషా చట్టాలు అమలు ఉన్నాయి, మరి ఏజెన్సీ ప్రాంతాలలో మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వట్లేదని ఐటీడీఏ పిఓ గారిని కూడా మొన్న 2 కేసులు అయినాయి మా పైన. నిలదీయడం జరిగింది ప్రభుత్వానికి కూడా, ఎమ్మెల్యేకి కూడా అడగడం జరిగింది మరి మా పరిస్థితి ఏందని. కానీ ఇప్పటికీ పరిష్కారం జరగడం లేదు. ఖచ్చితంగా ఇంకొక రాను మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడి మా ఉద్యోగాలు మేము హక్కులను సాధించుకుంటామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మా ఏజెన్సీ ప్రాంతాలలో మాకు 100% రిజర్వేషన్ కల్పించి ప్రత్యేకంగా డిఎస్సి మరి 29 శాఖలలో ఉద్యోగాలు భర్తీని చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే. నమస్తే అన్న. సో ఏందన్న ఈ పేపర్లు అంతా? ఇప్పుడు వీళ్ళు 60,000 ఇచ్చిన అని చెప్తారు కానీ వీళ్ళు 60,000 ఏ పార్టీ ఇచ్చింది, ఏ డేట్ ఇచ్చింది, ఏ మంత్, ఏ ఇయర్, ఏ డిపార్ట్మెంటు మొత్తం స్పష్టంగా రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి తీసుకొని నేను చూపిస్తున్నాం. ఈ 60,000 అనేది పెద్ద ఫేక్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందన్న? దగ్గర ఒక 48,000 అంటే అరౌండ్ 50,000 ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇది అన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అన్న, నేను సొంతంగా చెప్తలేను. ఇప్పుడు ఎవరు పోయి అమెరికాలో పోయి గూగుల్లో కొట్టినా టీజీపీఎస్సీ బోర్డు అమెరికాలో అయినా, యూకేలో అయినా, యూరోపియన్ కంట్రీస్ అయినా అదే చూపిస్తాను. అది ఏ మీటింగ్ పోయినా 60,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం అని ఇల్లే అంటారు. శ్రీధర్ సారు 70,000 ఇచ్చినాం అంటాడు, రేవంత్ సార్ 60,000 అంటాడు, పొన్న ప్రభాకర్ సారు ఏకంగా 1 lakh పెట్టాడు. అంటే ఒక మినిస్టర్ అయ్యుండి, ఒక ముఖ్యమంత్రి అయ్యుండి వీళ్ళకు నెంబర్ ఉందా? అంటే వాళ్ళు కరెక్ట్ ఒక అంటే అబద్ధాన్నే రకరకాలుగా చెప్తాం. ఎల్బీ స్టేడియంలో ఆ రోజు నిలబెట్టింది అందరినీ, సో వాళ్ళని కలుపుకొని 60,000 అంటారేమో. కలుపుకొని అంటే ఇప్పుడు కాదన్న, ఇప్పుడు నియామక పత్రాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పక్కింటోనికి కొడుకు పుట్టిండు, రైట్? ఇప్పుడు మనం ఏదో ఫంక్షన్కి రారా బర్త్డే ఫస్ట్ సెలబ్రేషన్ కానీ పిలిస్తే ఆధార్ కార్డులో నా కొడుకు అని రాయించుకుంటే ఎట్లుంటుంది? ఇప్పుడు పుట్టిందో ఓనికి చెప్పుకునేదేమో నా కొడుకు అని చెప్పుకోవడం, మన కొడుకు అని ముద్దారడం కూడా నేరమే కదా. ఇప్పుడు అవి కలుపుకున్నా కానీ 60,000 ఉద్యోగాలు అవుతున్నాయి అన్న. ఒకవేళ అవి కలుపుకుంటే కూడా ఇక్కడ 61,240 ఉన్నాయి ఇక్కడ. కానీ వాళ్ళు ఇవ్వలేదు కదా. వాళ్ళు మరి ఒకటన్నా ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? నిరుద్యోగ భూతి ఎటుపోయింది? ఈరోజు రైతులు ఎక్కడ పోయారు? ఇప్పుడు మీరు పదే ప్రభుత్వం ఏం చెప్తుంది? కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు ప్రతిపక్షము కేసులు వేసి ఇబ్బంది పెడుతుంది, నోటిఫికేషన్ రాకుండా అని చెప్తుంది. వీళ్ళకి నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళ కన్నీళ్లను తూడ్చే ఉద్దేశమే ఉంటే నేనేం చెప్తున్నా అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు ఇక్కడ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డిఏలు ప్రపంచంలో ఏడలేదు. డిఏలు గత 3 సంవత్సరాల నుంచి అప్లై చేస్తారు. అప్లికేషన్ ప్రపంచంలో ఏడలేదు. అది 2022లో వచ్చింది నోటిఫికేషను, ఇంకా అప్లై చేస్తున్నారు దానికి. అంటే అప్లైకి కూడా పైసలు అట్లా వసూలు చేస్తారా? అప్లై అంటే ఇంకా అది ప్రొసీజర్ నడుస్తూ ఉంది. అంటే ఒక 3 years పడుతుందా అప్లికేషన్లక? సో ఇవన్నీ అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే కొన్ని జీవోలు కొన్ని కేసుల కారణంగా రిలీజ్ చేస్తలేమో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అంటారు. నా క్వశ్చన్ ఏంటంటే లీగల్ ఇష్యూ లేనిది పవర్ సెక్టార్ ఉంది, దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది, దాంతోపాటు ఇవి ఏ లీగల్ ఇష్యూస్ లేవు. మరి దాన్ని ఎందుకు భర్తీ చేయాలి? ఇప్పుడు మీ నిజంగా పేదల పక్షపాతి కదా, మరి ఎందుకు భర్తీ చేస్తలేదు? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. డైట్ లెక్చరరు, బీఈడీ లెక్చరరు, పీడీ ఫిజికల్ డైరెక్టర్ ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినాక వీళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ఏం అడ్డంకి వచ్చింది? మోడల్ స్కూల్లో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఖాళీలు కూడా ప్రభుత్వానికి సమర్పించారు. ఎన్ని 194 స్కూళ్ళు 33 జిల్లాలలో ఉంటే 1072 వేకెన్సీస్ ఉంటాయి. దాంతోపాటు గురుకులాలలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పోస్టులకు బ్యాక్లాగ్ 2,745 పోస్టులు బ్యాక్లాగ్ ఉంటే
అవి వాళ్ళు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపారు, దాన్ని ఇవ్వచ్చు కదా. దాంతోపాటు ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళవి ఖాళీలు ఉన్నాయి, ప్రమోషన్ల ద్వారా ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. మరి ఇప్పుడు మొత్తం కలిపి 10,000 ఉన్నాయి, 10,000 ఇవ్వచ్చు కదా. ఇప్పుడు రీసెంట్గా డిఎస్సి కూడా 4,454 పోస్టులు ప్రమోషన్ల ద్వారా ఖాళీలు వచ్చినాయి. అంటే హెచ్జిటీలో వీళ్ళు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. మరి 6,000 రిటైర్ అయిన ద్వారా ఖాళీలు ఉన్నాయి. మరి 10,000 చిల్లర ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి కదా. ఇక వీళ్ళని ఎవరు, రేవంత్ రెడ్డిని ఎవరు ఆపుతున్నారు, ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారు? పదే చెప్తున్నారు కదా ప్రతిపక్షం కేసులు వేస్తుందంటే. మరి కేసులు వేయని లీగల్ ఇష్యూస్ లేని ఉద్యోగాల గురించి సమాధానం ఏం చెప్తారు? ఇచ్చే ఉద్దేశమే ఉంటే దానికేం సమాధానం చెప్తారు? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏ ఇబ్బంది లేదు, పవర్ సెక్టార్ ఏ ఇబ్బంది లేదు, ఈ మోడల్ స్కూల్ ఏ ఇబ్బంది లేదు, ఈ జేఎల్లు డిఎల్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మన ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1,000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఆ 1,000 కోట్లు ఇస్తాను ఆయన. మొన్నటిదాకా 10వ తారీఖు వరకు గవర్నమెంట్ ఎవరైతే ప్రొఫెసర్లో వాళ్ళకి జీతాలు లేవు. ఇవన్నీ కూడా అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడపడమే. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఇచ్చిర్రా? తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇవ్వలేదు. ఇప్పుడు దాంతోపాటు స్కూటీలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇవ్వలేదు. దాని తర్వాత 4,200 వృద్ధులకు పింఛనని చెప్పారు, ఇచ్చిర్రా? ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఏంటంటే ఎమోషనల్గా కొంచెం రాసుకొని స్క్రిప్ట్ రాసుకొని బహిరంగ సభలలో ఊదుడు తప్పితే ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే ఇలా లంక బిందెలు ఉన్నాయని అని అనుకొని వచ్చినా ఈడన్నీ కూడా లంక బిందెలు లేవు, ఇత్తడి బిందెలు ఉన్నాయని చెప్తుండు. నీకు తెలియదా? చిన్నపిల్లగానవా? ఏమో లాలిపాపు బ్యాచ్ కాదు కదా. ప్రతిదీ కూడా బడ్జెట్ ఎస్టిమేషన్ ఏంటి, రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏంటి, యాక్చువల్ ఎస్టిమేషన్ ఏంటి, ప్రొవిజనల్ ఎస్టిమేషన్ ఏంటి, మనకు సెంట్రల్ జిఎస్టీ ఏంటి, స్టేట్ జిఎస్టీ ఏంటి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఏంటి, గ్రాంట్స్ ఎంత, సెస్ ఎంత వస్తుంది, మన జిఎస్డిపి ఎంత ఉన్నది, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, రెవెన్యూ పేమెంట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఫిజికల్ డెఫిసిట్ ఎంత, క్యాపిటల్ డెఫిసిట్ ఎంత, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ప్రతిదీ కూడా వెబ్సైట్లో ఉంటుంది. ఎవడు నార్మల్ పీపుల్ అన్నా తెలుసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నాకు ఇంత డబ్బు వస్తుంది అనుకున్నా, అంత డబ్బు రాలేదు, మరి జీతాలు ఎందుకు తీసుకుంటుండో. ఇప్పుడు 33,000 వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి, అరే ఆర్థిక శాఖ మనకు ఆర్థికంగా బలంగా లేమో, మీరు అందరూ కూడా అడ్జస్ట్ కావాలి కొంచెం అని చెప్పి 1వ తారీఖు వచ్చేది 15వ తారీఖు వస్తుంది. మరి వీళ్ళు 1వ తారీఖు ముఖ్యమంత్రి అంటే నేనేమంటున్నా అంటే 4,50,000 ఆ డబ్బులు తీసుకున్న ముఖ్యమంత్రి 10 రూపాయలు ఒక 10 రోజుల తర్వాత సాలరీ తీసుకో అంటే మాత్రం నేరం అంట. 30,000 జీవితాలు మాత్రం ఈయన మాత్రం సాక్రిఫైస్ చేయాలంట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వీళ్ళు నేనేమంటున్నా అంటే ఆర్థిక శాఖ ఇంత ఇబ్బందిగా ఉన్నది కదా, మరీ భోజనానికి లేకుండా అయితే మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి అయితే లేరు కదా. మరి వాళ్ళు ఒక నెలంతా 117 మంది ఎమ్మెల్యేలు, 7 మంది రాజ్యసభ సభ్యులు, 17 మంది లోక్సభ సభ్యులు, 40 మంది ఎమ్మెల్సీలు ఒక జీతం మొత్తం వదులుకుంటారా? ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది రీజన్? ఈ ఉద్యోగాల భర్తీ అంటే కోర్టు కేసులు ఉన్నాయి, కాసేపు వదిలిపెడదాం మీరు అన్నట్టు, మిగతా ఏమన్నా భర్తీ చేయకపోనికి రీజన్ ఏం కనిపిస్తుంది మీకు? ఇప్పుడు క్లియర్గా చెప్పేది అదే అన్న. కోర్టు కేసులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోలీస్ కానిస్టేబుల్కు జీవో నెంబర్ 46 ఉంది, గ్రూప్ 1కు జీవో నెంబర్ 55, జీవో నెంబర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ జీవో నెంబర్ 29 అండ్ 55 ఉంది. మరే ఇప్పుడు నిజంగా వీళ్ళు చెప్తురుగా పదే ప్రతిపక్షాన్ని బదనం చేస్తారు. ఏం చెప్తారు? కోర్టు కేసులు ఉన్నాయి, కావాలని వీళ్ళు కోర్టులో అంటే వేపిస్తూ ఉన్నారు అని చెప్పి పిటిషన్లు వేపిస్తూ ఉన్నారు అని చెప్తారు. వీళ్ళకి నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు దగ్గర ఒక దశాబ్దం అవుతుంది, డిఎల్ వడక ఒక దశాబ్దం అవుతుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వడక దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది, ఈ పవర్ సెక్టార్లో జాబులు పడక 6 సంవత్సరాలు అవుతుంది. మరి ఏ విధమైన లీగల్ ఇష్యూస్ లేవు, వీటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటిని విడుదల చేయడానికి, ఈ ప్రక్రియను భర్తీ చేయడానికి ఎవరు ఆపుతుర్రు? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఇవన్నీ కూడా 2029 అక్కడి వరకు 2029 ఎలక్షన్లు డిసెంబర్ వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినంత వరకు ఈ పేపర్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదో ఒకటి స్క్రిప్ట్ పెట్టి కాలయాపన చేసి కేసులు ఉన్నాయని ఏదో ఆధారాలు ఏదో ఒకటి కారణాలు చూపి ఇవి అంతా రాజకీయంగా వీళ్ళు లబ్ధి పొందే కార్యక్రమాలు తప్పితే సామాజికంగా ఆర్థికంగా వృద్ధి చెందేది సమ్మిళిత వృద్ధి కానీ, ఆర్థిక వృద్ధి కానీ, అభివృద్ధి కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ కూడా చేసేంత వీళ్ళ యొక్క విజన్ లేదు, విజ్డమ్ లేదు, వీల్ పవర్ లేదు, ప్లాన్ లేదు, దాని ఎగ్జిక్యూషన్ లేదు, ఓ కోఆర్డినేషన్ లేదు. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఏదో సంపాదించుకునే రాజకీయాలు తప్పితే ఏ విధంగా ఈ నోటిఫికేషన్లు ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే టీజీపీఎస్లో ఆల్రెడీ 2 సార్లు అవకతవకలు జరిగి నష్టం జరిగినాక కూడా వీళ్ళు ఏ విధంగా మళ్ళీ ఆ విధంగా తిరిగి మళ్ళీ ఇస్తారు? ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలి కదా. ఇప్పుడు మొన్న తీర్పు ఇచ్చింది కూడా మనకు జడ్జి, హైకోర్టు జడ్జి ఆయన రాంగ్ ఇచ్చిందంటే ఆయన కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ? పూర్వాపరాలు విచారించి ఎవిడెన్స్ అన్ని చూసి ఆధారాలను అన్నింటినీ కూడా పరిశీలన చేసి ఇంట్రాగేషన్ చేసి విచారణ చేసి ఫైనల్గా తీర్పు ఇచ్చింది. అంటే 2 సార్లు నష్టం జరిగింది.
2 సార్లు నష్టం జరిగినాక వీళ్ళు చిత్తశుద్ధి ఉన్నప్పుడు మరి జనార్దన్ రెడ్డి నష్టం చేసినప్పుడు జనార్దన్ రెడ్డి పైన వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలే? ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఇష్యూస్కు మహేందర్ రెడ్డి సారు లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఒక డీజీపీగా పోలీస్ డిపార్ట్మెంటు ఆయన అవగాహన ఉంది. ఇప్పుడు టీజీపీఎస్సీ బోర్డుకు చైర్మన్ ఒక అకాడమిషియన్ అంటే ఒక ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్టీయూనో, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ను, ఒక అకాడమిషియన్, ఒక చైర్మన్ను చేయాలి. ఒక డిపార్ట్మెంట్ ఆయన తీసుకొచ్చి ఆయన సంబంధం లేదు. ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డోని తీసుకొచ్చి 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టని కోచింగ్ అంతా ఇప్పించిందంతా ఫుట్బాల్. మ్యాచ్ క్రికెట్ ఓపెనర్ ఎక్కించి కొట్టమంటే ఎట్లా కొడతాడు? అంటే అసమర్థులను పెట్టి వీళ్ళకు ఒక అవగాహన లేకుండా ఏ శాఖలలో ఎవరిని నియమించాలి, ఏ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలనే అవగాహన లేకుండా వీళ్ళు మూవ్ ఆన్ అవుతారు. సో ఇవన్నీ కూడా రకరకాల తప్పులకు దారితీసి నిరుద్యోగులు మోసపోతురు, నిరుద్యోగులు నష్టపోతురు. వాళ్ళందరికీ కూడా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని నేను రిక్వెస్ట్ చేస్తాను.